బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఇదంటే మనోడు వేసే బీభత్సం. 36 మినిట్స్లో మనోడు 60 కిలోమీటర్స్ కవర్ చేశాడు. దగ్గర యావరేజ్ స్పీడ్ వచ్చేసి 100 km/h అయితే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుందండి. నేనైతే ఇప్పుడు క్రాసింగ్ల కోసము ప్లాట్ఫామ్ స్కిప్పుల కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అరే ఏంట్రా మన బాస్ సినిమా ఇక్కడ దావణగిరిలో. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. బెళగావి స్టేషన్ బయట నుంచి. సో నేనైతే బెళగావికి జస్ట్ ఇప్పుడే వచ్చానమాట. ఇప్పుడే వచ్చి మరి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో రిటర్న్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయడానికి వచ్చానమాట. అది మరేదో కాదు, ట్రైన్ నెంబర్ 20654 బెళగావి కేఎస్ఆర్ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ ట్రైన్ గురించి ఏంటి అనేది కొంచెం లోపలికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. సో ట్రైన్ టైం అయితే అవుతుంది. బయట నుంచి చూడడానికి అయితే ఈ బెళగావి స్టేషన్ అయితే చాలా బాగుందండి, మీరు చూడొచ్చు. సో దీన్ని అయితే బాగా రెనోవేషన్ చేశారనమాట. సో నేను ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. వాడు వస్తున్నాడు. మన ఫుడ్ వచ్చేలోపు ఈ బెళగావి సిటీ గురించి మాట్లాడుకుని ట్రై చేద్దామండి. ఈ బెళగావి సిటీ అనేది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక అయితే ఉంటుంది అనమాట. ఇది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక కూడా పిలుచుకుంటారు అనమాట ఈ బెళగావిని. ఈ బెళగావి అనేది వెస్టర్న్ ఘాట్స్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. అందుకని చెప్పి టెంపరేచర్ అనేది కొంచెం మోడరేట్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ బెళగావిని షుగర్ బాల్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారనమాట. ఇది ఎందుకంటే ఈ బెళగావి డిస్ట్రిక్ట్స్ దగ్గరలో కొంచెం షుగర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ బెళగావి స్టేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఈ బెళగావి స్టేషన్లో టోటల్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ఈ బెళగావి స్టేషన్ అనేది సౌత్ వెస్టర్న్ రైల్వేస్ కిందకు వస్తుంది అండ్ హుబ్లీ డివిజన్లోకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అయితే ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. బేసిక్గా ఈ బెంగళూరు మైసూరు నుంచి కొన్ని ట్రైన్స్ అనేవి ఈ బెళగావికి వేస్తూ ఉంటారనమాట. ఈ బెళగావిని బెళగావిని కూడా పిలుచుకునే వాళ్ళు. రీసెంట్గా ఈ బెళగావిని పేరు అయితే మార్చారనమాట. బెళగావిని ఆల్మోస్ట్ సేమ్. ఇంకా స్టేషన్ లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ కర్ణాటక హిస్టరీని కూడా కొంచెం మెన్షన్ చేస్తూ కొంచెం అవన్నీ వేసారండి అక్కడ స్టేషన్కి. సో అక్కడ ఒక ఆవిడ కనిపిస్తుంది కదా, ఆవిడే రాణి చెన్నమ్మ అన్నమాట. సో ఆవిడ పేరు మీద మనకు ఒక ట్రైన్ తిరుగుతుంది ఇక్కడ బెంగళూరు నుంచి సంగ్లీ వరకు. సో అది ఈ రూట్లోనే తిరుగుతుంది. సో రాణి చెన్నమ్మ కూడా చాలా ఫేమస్ ట్రైన్. సో ఈ రూట్లో హెవీ డిమాండ్ ఉన్న ట్రైన్ అనమాట అది కూడా. సో దాన్ని కూడా ఒకరోజు చెయ్యాలి మనం. సో ఇప్పుడు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20654 అండి. బెళగావి నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బేసిక్గా ఈ ట్రైన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే బెళగావి నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్లో ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట ఇది. నాన్ ప్రీమియం ట్రైన్స్లో మనకి ఈ బెళగావి నుంచి బెంగళూరుకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. అందులో ప్రీమియం ట్రైన్స్ అయిన వందే భారత్ని తీసేస్తే ఫాస్టెస్ట్ ట్రైన్లో లిస్ట్లో ఫస్ట్ ఉండే నేమ్ వచ్చేసి మన 20654 బెళగావి కేఎస్ఆర్ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మనోడు ఇక్కడ నైట్ 10 o'clockకి డిపార్ట్ అవుతాడు. బెళగావిలో మార్నింగ్ 7:30కి కేఎస్ఆర్ బెంగళూరులో మనల్ని దింపేస్తారనమాట. సో మనోడికి తీసుకున్న టైం వచ్చేసి 9.5 hours. సో మనోడు యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 64 km/h ఉందన్నమాట. అంటే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెషన్కి ఉండాల్సిన లిమిట్లో హైయెస్ట్ లిమిట్లో ఉన్నాడు మనోడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మనోడికి స్టాప్లు కూడా చాలా తక్కువ, రన్ కూడా చాలా బాగుంటుంది. తప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో దానికోసం అని చెప్పి నేను బెళగావి వరకు వచ్చాను అనమాట ఈ ట్రైన్ చేద్దామని చెప్పి. ఒకసారి మనం బెంగళూరు దాటి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ ఈ ట్రైన్స్ అయితే కవర్ చేయలేం మనకు ఛాన్స్ దొరకదు. సో అందుకని చెప్పి ఒక రోజుకి నేను లీవ్ తీసుకుని ఒక రోజులో ఒక 2 ట్రైన్లు అయితే కవర్ చేయడానికి వచ్చాను. సో మన ఫుడ్ అయితే వచ్చేసిందండి. సో నేను ఫుడ్ తీసుకుని మన ట్రైన్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాను. అదే మన ట్రైన్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది. ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 2 మీదకి వెళ్ళడానికి ఎస్కలేటర్ నేను ఎత్తుక్కున్నాను. ఎక్కడ కనిపించట్లేదు. సో కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది ఆబ్వియస్లీ, కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా దూరంగా ఉందన్నమాట. అంత దూరంలో పెట్టారు ఎందుకంటే మధ్యలో ఉండే ఏదో ఎండి వస్తుంది, ఏమి వినిపించట్లేదు. ఎవడో ట్రాక్ క్రాస్ చేస్తున్నాడు, అందుకని చెప్పి లోకో పైలట్ కోపం వచ్చి గట్టి కొట్టాడు హాంకింగ్. సో మీరు చూసుకోవచ్చు టైం వచ్చి 9:45 అవుతుంది అనమాట. మన డిపార్చర్ వచ్చేసి 10 o'clockకి. మనకి ఇంకా 15 నిమిషాల టైం అయితే ఉంది. మనం ఈ లోపల ప్లాట్ఫామ్ క్రాస్ చేసి అటువైపుకి వెళ్ళి మన కోచ్లోకి వెళ్ళి
మన ఫుడ్ అది పెట్టేసి ట్రైన్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. నేనైతే మెల్లిగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 దాని సైడ్కి అయితే వచ్చేసానండి. నాకు వచ్చేసి S2 అనమాట ఇదే. సో మన లగేజ్ లోపల పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేద్దాం. మనకి నేను బుక్ చేసినప్పుడు RACలో ఉందన్నమాట 2 days బ్యాక్. అదైతే కన్ఫర్మ్ అయింది, బట్ మిడిల్ బెర్త్ వేసాడు. నాకు మిడిల్ బెర్త్ వచ్చింది. అయ్యో ఎలా రా ఈరోజు అనుకుంటే లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు కొంచెం ఓల్డేజ్ పీపుల్ ఉన్నారన్నమాట. వాళ్ళు చూసి బాబు నీది మిడిల్ బెర్త్ అని అడిగారు. అవునంటే సరే అయితే నువ్వు 5 తీసుకో అన్నారు. సో దానికి మించింది హ్యాపీ థింగ్ ఏముందని చెప్పి సరే ఓకే అని చెప్పి వెంటనే మన లగేజ్ పైన పెట్టేసి బయటకు వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే మన ట్రైన్ గురించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మన బండిని వచ్చేసి 2017లో ఇనాగ్రేట్ చేశారు. డేట్ అయితే సరిగ్గా నాకు గుర్తులేదు. సో మన బండిని ఇనాగ్రేట్ చేసి 8+ years అయితే అయింది. మన బండి వచ్చేసి టోటల్ 611 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది అనమాట. ఈ 611 కిలోమీటర్లకి మన బండి వచ్చేసి 9 గంటల 30 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 64 km/h అయితే ఉంది. అలాగే మన ట్రైన్కి వచ్చేసి టోటల్ ఈ కంప్లీట్ జర్నీలో 6 ఇంటర్మీడియట్ హాల్స్ ఉంటాయి అనమాట. మన బండి ఇప్పుడు ఈ బెళగావిలో డిపార్ట్ అయిందంటే నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ ధార్వాడలో ఉంటుంది అనమాట. 121 km నాన్ స్టాప్ రన్ స్టార్టింగ్లోనే. ఆ తర్వాత హుబ్లీ ఇంకా అలా కొన్ని స్టాప్లు అయితే ఉన్నాయి. టోటల్ 6 హాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన బెళగావి నుంచి KSR బెంగళూరు మధ్యలో రన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీకు రాత్రి కాబట్టి విజువల్స్ ఏం కనిపించవు ఈ సెక్షన్లో, కానీ ఇది ఇలాంటి ట్రైన్ పొద్దున్న తిరిగితే మాత్రం మీకు సెక్షన్స్ విజువల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే మంచి మంచి కర్వ్స్ ఉంటాయి ఈ రూట్లో. అలాగే మన బండికి రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. మన రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్తో ప్రస్తుతానికి తీసేసినట్టున్నారు, కానీ కోచ్లుగా అయితే తీయలేదు. కోచ్ల మీద అయితే ఇంకా అలాగే సంగ్లీ, KSR బెంగళూరు, బెంగళూరు అని చెప్పి ఇంకా అలాగే ఉన్నాయి బోర్డులు. బట్ మన EOG అండ్ SLR మీద అయితే తీసేశారనమాట. జస్ట్ ఇప్పుడు బెళగావి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని మాత్రమే ఉంటుంది బండి మీద. టైం చూసుకుంటే 9:51 అవుతుందండి. మన బండి డిపార్చర్ వచ్చేసి 10 o'clock అనమాట. డాట్ ఆన్ టైం డిపార్చర్ ఉంటుంది మనకి ఇక్కడ బెళగావి నుంచి. సో ఈ 9 నిమిషాల్లో మనం అయితే ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. మన బండికి వచ్చేసి టోటల్ 9 స్లీపర్ కోచ్లు ఉంటాయి. 9 స్లీపర్ కోచ్లు, 4 థర్డ్ AC, 1 సెకండ్ AC, 1 ఫస్ట్ AC అండ్ అలాగే 1 3-tier ఎకానమీ కోచ్ కూడా ఉంది. దీంతో పాటు 4 జనరల్ కోచ్లు, 1 SLR, 1 EOG మొత్తం కలిపి 22 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంటుంది మన బండికి వచ్చేసి. మన బండి వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ కేటగిరీ కింద వచ్చే ట్రైన్ అనమాట. ఈ రూట్లో మనోడికి చాలా హై ప్రయారిటీ అనమాట. మీకు చెప్పాను కదా ఇది ఈ రూట్లో తిరిగే ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పి నాన్ ప్రీమియం ట్రైన్స్లో. మిగతా అన్ని ట్రైన్లు మోర్ దాన్ 10 hours తీసుకుంటే మనోడు ఒక్కడే 9.5 hours బెళగావి నుంచి KSR బెంగళూరుకి తీసుకెళ్ళిపోతున్నాడు. మీరు అర్థం చేసుకోవచ్చు మనోడు రన్ అండ్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. మన బండి LHB బండి అయినా కూడా మనోడు 130 కొట్టడం, ఎందుకంటే మనం వెళ్ళే ఈ ఫుల్ సెక్షన్ మొత్తం 110 సెక్షన్ అనమాట. బెళగావి నుంచి బెంగళూరు వరకు 110 సెక్షనే ఉంటుంది మనకైతే. సో ఈ లైన్ అయితే ఇంకా 130కి అప్గ్రేడ్ చేయలేదు. సో అప్గ్రేడ్ చేస్తే మనం టైం టేబుల్ ఇంకా మార్చవచ్చు, మనోడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అనమాట. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లుక్ అనమాట. సో ఇక్కడ నేను చూడడానికి చాలా బాగుంది ఆ అట్టదిని. సో హ్యాపీ జర్నీ బెళగావి 2 km 102. ఇది వరకు మనకి మీకు గుర్తుందో లేదో ప్రీవియస్గా మనకి అలా అట్టముక్కల మీద టికెట్లు ఇచ్చేవాళ్ళం అనమాట ఈ కంప్యూటరైజ్డ్ టికెట్స్ కంటే ముందు. సో వీళ్ళైతే దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. మన డిపార్చర్కి ఇంకా 2 నిమిషాల టైం అయితే ఉందండి. ఈ లోపలే మనకైతే స్టార్టర్ అయితే వేసి పెట్టాడు అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకైతే ఆన్ టైం డిపార్చర్ పడుతుందని చెప్పి. బండి అయితే ఈరోజు చాలా ఖాళీగా ఉందని. బేసిక్గా ఈ రూట్లో తిరిగేది హై ప్రయారిటీ బండి, బట్ ఫుల్లీ ప్యాక్డ్ ఉంటుంది రాణి చెన్నమ్మ ఇది కూడా. బట్ ఈరోజు పండగ అవడం వల్ల సో కొంచెం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో కరెంట్ అవైలబిలిటీ కూడా పోతున్నాయి. ఇందాక డైరెక్ట్ ఎంటూ అనమాట, ఇప్పుడైతే లేవు, కంప్లీట్లీ ఫుల్ అయిపోయినాయి అయితే. కానీ థర్డ్ ఏసీలో మాత్రం ఇంకా అవైలబుల్ కనిపిస్తున్నాయి చూసినప్పుడు. సో ఎగ్జాక్ట్లీ 10 అవగానే మన బండి అయితే ఇప్పుడు ఈ బెళగావి నుంచి అయితే డిపార్ట్ అయిందండి. డాట్ ఆన్ టైం డిపార్చర్ అనమాట బెళగావి నుంచి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ధార్వాడలో 121 kilometers మనకు నాన్ స్టాప్ రన్ ఉంటుంది. ఆల్రెడీ బండిలో RPF ఎక్కాడు, డోర్ తెస్తే చెక్ చేస్తాడనమాట. సో మనం అయితే లోపలికి వెళ్ళి చూసుకుందాం. నేను ఇందాక ఆర్డర్ చేసుకున్న బిర్యానీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఓపెన్ చేయగానే మంచి కలర్ఫుల్ లుక్ అనిపించింది. టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేశాను. టేస్ట్ మాత్రం భలే ఉందండి. అలా మన ఆంధ్ర బిర్యానీ టేస్టే వచ్చింది. నోట్లో పెట్టుకోగానే అబ్బా ఏమనిపించింది అని. ఇన్ని రోజులు బెంగళూరులో ఉండిపోయి మన ఆంధ్ర బిర్యానీ టేస్ట్ అయితే చాలా మిస్ అయ్యాను. కానీ ఇది తిన్న తర్వాత నాకు ఫీలింగ్ అయితే పోయింది. సో నేను వచ్చేసి ఈ బిర్యానీ దొన్నే బిర్యానీ అట్లానే రెస్టారెంట్ పెట్టుకున్నాను అనమాట. సో రేటింగ్ అయితే బాగానే ఉంది, 4.1 రేటింగ్ అయితే ఉందని చెప్పి పెట్టాను. వాడైతే నన్ను డిసప్పాయింట్ చేయలేదు. సో నేను ఫినిష్ చేసేస్తాను.
సో ఇప్పుడే నేను తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. సో ఈలోపు చూస్తే బయటంతా కారు చీకటే, అసలు ఏమీ కనిపించట్లేదు. మనకు 120 కిలోమీటర్స్ వరకు స్టాపే లేదనమాట. అండ్ చూస్తే క్రాసింగ్లు కూడా పెద్దగా ఏమీ లేవు. సో నేను వెళ్ళి కొంచెం పడుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ధార్వాడలో లెగుద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. బెళగావి నుంచి 121 కిలోమీటర్లు ఏకతాటిగా ప్రయాణించిన తర్వాత బండి అయితే ఇప్పుడు ధార్వాడ స్టేషన్కి అయితే వచ్చిందండి. బండి అయితే ఇక్కడికి 10 నిమిషాలు లేట్గా వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ 2 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. దీని తర్వాత మన బండి అయితే ఇక్కడ నుంచి డిబాట్ అయిపోతుంది. నెక్స్ట్ లాగి వచ్చేసి మన త్రిబుల్-ఎస్ హుబ్బాలి జంక్షన్లో అనమాట. సో వెళ్ళి బండి ఎక్కేద్దాం, హుబ్బాలి జంక్షన్లో కలుసుకుందాం. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఇదంటే మనోడు వేసే బీభత్సం. బండి అయితే ఇప్పుడు తర్వాత ధార్వాడ డిపార్ట్ అయింది. నెక్స్ట్ త్రిబుల్-ఎస్ హుబ్బాలి రాబోతుంది. ఈ మధ్యలో మనోడు వేసే బీభత్సం అనమాట. ఇది పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు, మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ అయితే వాడేసుకుంటున్నాడు అనమాట. ఏడవడం లేదు, మనోడు మాత్రం రాక్షసుడు ఈ రూట్లో. బెళగావి నుంచి 143 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు వాటి సెకండ్ అఫీషియల్ హాల్ట్ అయిన త్రిబుల్-ఎస్ హుబ్బాలి స్టేషన్కి అయితే వచ్చిందండి. ఈ త్రిబుల్-ఎస్ అంటే ఏమీ కాదు, శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బాలి జంక్షన్ స్టేషన్ అనమాట. దీని ఫుల్ నేమ్ వచ్చి మనం వచ్చి చూడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చి, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏదైతే ఉందో అది వరల్డ్లోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అంట. టోటల్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం. బేసిక్గా ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 8 కలిపి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మన బండి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. సో దీన్నే మీరు లాంగెస్ట్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏంట్రా స్పీకర్లు వాగుతూనే ఉన్నాయి. మన బండి అయితే ఇక్కడికి నియర్లీ 10 నిమిషాలు లేట్గా వచ్చిందండి. సో బండి అయితే ఖాళీగా ఉందనుకున్నాం, కానీ కరెంట్ అవైలబుల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అనమాట. బండి ఇప్పుడు ఒక్క టికెట్ కూడా ఖాళీ లేదు, జనాలు మొత్తం ఫుల్గా ఉన్నారు. సో కరెంట్ అవైలబిలిటీ మొత్తం కొట్టేశారు. నాకు తెలిసి మేబీ ఏమైనా ఉంటే థర్డ్ ఏసీలో ఖాళీ ఉండాలి. స్లీపర్ అయితే ఖాళీ లేదు, హౌస్ఫుల్ ఉంది స్లీపర్ అయితే. మన బండికి వచ్చేసి త్రిబుల్-ఎస్ హుబ్బాలి జంక్షన్లో 10 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఈ హుబ్బాలి గురించి మాట్లాడుకుంటే, ఈ హుబ్బాలి అనేది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. అండ్ అలాగే హుబ్లీ డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా. సో ఈ హుబ్బాలి అనేది ధార్వాడ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది అనమాట. ఈ హుబ్లీ ధార్వాడ అనేవి ట్విన్ సిటీస్ కింద మన కర్ణాటకలో కన్సిడర్ చేస్తారు. చాలా కొంచెం డెవలప్డ్ ఏరియాస్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం ఈ హుబ్లీ అండ్ ధార్వాడ్ని. అందుకే మనకి 2 స్టేషన్లోనే హాల్టింగ్ ఇచ్చాడు. మన బండికి ఈ త్రిబుల్-ఎస్ హుబ్బాలి జంక్షన్లోనే క్రూ చేంజ్ ఇంకా వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుందండి. సో మీరు చూడొచ్చు, ఆల్ వాటర్ అయితే కోచ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. అలాగే టీసీలు కూడా మారారు, ఇక్కడ క్రూ చేంజ్ కూడా జరిగింది. మన బండిని బెళగావి దాటిన పెద్దగా కొట్టలేదు అనుకున్నాను అని చెప్పి నేను పైకి పడుకున్నాను అన్నమాట కొంచెం సేపు. కానీ తర్వాత కొట్టాడండి బండిని, అసలు కొట్టాడు అలా నాకు తెలియలేదు. నిద్రలో చూసేసరికి బిఫోర్ టైం నడుస్తున్నాడు. తర్వాత లోండా జంక్షన్ దగ్గర అక్కడ అనుకుంటా మనోడిని చాలాసేపు టీఎస్ఆర్ వేసి పడిందంటుంది, చాలాసేపు స్లోగా వెళ్ళాడు. సో దానివల్ల కొంచెం డిలే అనేది యాడ్ అయిపోయింది మనోడికి. కానీ రన్ మాత్రం వేరే లెవెల్ ఉందండి అసలు. ఈ బెళగావి నుంచి ఈ హుబ్బాలి సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్లో మనకైతే పెద్దగా క్రాసింగ్లు అయితే ఏం పడలేదు, 1-2 పడ్డాయి అంతే. అవి కూడా నేను ఇంకా లైట్ అని చెప్పి స్కిప్ చేశాను. సో ఎప్పుడైతే మనం హుబ్లీ దాటుతామో, ఈ హుబ్లీ దాటిన తర్వాత మనకైతే క్రాసింగ్లు ఉంటాయి. కానీ రన్న గురించి మాట్లాడాలి. ఇక్కడ నుంచి మనోడు ఇక్కడ హుబ్లీ బయలుదేరిన తర్వాత మనోడు నెక్స్ట్ ఇలాగ వచ్చేసి దావణగిరిలో నియర్లీ 140+ కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అనమాట మనోడికి. దారిలో ఏ బండు లేదు.
ఇంకా మనోడు కొడతానే ఉంటాడు. 140 కిలోమీటర్స్ మనోడు పెద్ద టైం కూడా ఏమీ లేదు. 140 కిలోమీటర్స్ నియర్లీ ఒక 1.5 అవర్ ఎంతో ఇచ్చారు. సో ఈ 1.5 అవర్లో మనోడు 140 కిలోమీటర్స్ కవర్ చేయాలి. సో విత్ ఇన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ నియర్లీ 100 కిలోమీటర్స్ అనమాట. సో మనోడు దాన్ని నిరూపించుకుని ఆన్ టైం వెళ్తాడు చూద్దాం దావణగిరికి. ఈ హుబ్లీ స్టేషన్ గురించి ఇంకొంచెం మాట్లాడుకోవాలనుకుంటే ఈ హుబ్లీ స్టేషన్లో టోటల్ 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 6 అనేవి ఇటువైపు ఉంటే ఈ పక్కన చూసారా, ఈ పక్కన వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ 1 అయితే ఉందో, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే ఉంటుంది. సో బేసిక్గా 8 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి 6 to 7 కూడా స్టార్ట్ అవుతున్నట్టు వాళ్ళు లెక్కేసి అలా కనెక్ట్ చేశారనమాట అవన్నీ. కానీ లెక్క ప్రకారం చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 ఇక్కడ స్టార్ట్ అవుతున్నట్టు. బట్ దీన్ని ప్యాసింజర్స్ గురించి వాడకుండా ఇలాగ కోచెస్ని ట్రైన్స్ని పెట్టుకోవడానికి అయితే వాడుకుంటున్నారు. మన బండికి అయితే స్టార్టర్ హాంకింగ్ వేసారండి హుబ్లీ జంక్షన్ నుంచి. సో మనం అయితే వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. సో నెక్స్ట్ దావణగిరిలో కలుసుకుందాం కుదిరితే, లేదంటే ఎప్పుడు లేకపోతే అప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఇలాంటి కట్టబడి పెట్టారండి. SWA యొక్క ఓజీ గ్యాంగ్ అనుకుంటా. మన ఫస్ట్ టైం చూస్తే మంజునాథ్ కలదాగి అంట, వేరే లెవెల్లో ఉన్నాడు మంచి స్వాగ్తో. ద ఓజీ గ్యాంగ్ ఆఫ్ SWR. RNG బ్యాచ్ అంటండి ఎవరిలో, మెకానికల్ బ్రాంచ్. బండి ఇప్పుడు 10 నిమిషాలు లేటుగా హుబ్లీ స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతుందండి. మీరు చూస్తే మన బండి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డైవర్షన్ తీసుకుని ఆ పక్క ట్రాక్ మీదకి వెళ్తుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ టోటల్ లెంత్ వచ్చేసి టోటల్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టోటల్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1507 మీటర్స్ అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే స్టార్ట్ అవుతుంది. ఆ పక్కన 7, ఆ అవతల 6 అనమాట. ఇది వచ్చేసి మన హుబ్లీ యొక్క సీటు అనమాట. సో కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అండ్ హుబ్లీ జంక్షన్ ఎందుకు నేను చెప్పలేదు కదా. సో ఇక్కడ హుబ్లీ నుంచి ఒక లైన్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. అదేంటంటే టువర్డ్స్ గుంతకల్ వెళ్ళే లైన్ వయా గడగ్, హౌస్పేట, బళ్ళారి మీదకి అయితే మనకి ఆ లైన్ అనేది గుంతకల్కి వెళ్తుంది. ఆ లైన్ కూడా చూపిస్తా, ఇక్కడే ఎదరే ఉంటుంది. అటువైపు వెళ్తుంది కదా, అదే అనమాట గుంతకల్ వెళ్ళే లైన్. ఇందాక నేను చెప్పాను కదా వయా బళ్ళారి వెళ్తుందని. సో మనమైతే ఇలాగ స్ట్రైట్గా టువర్డ్స్ బెంగళూరు రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ స్పీడోమీటర్ చూస్తేనేమో 1 కొట్టేస్తున్నట్టు చూపిస్తుంది. మనకేమో లోపల నుంచి అసలు 110 వెళ్తాడా లేదా అన్నట్టు కూడా అనిపించట్లేదు అనమాట. సో కోచ్ అయితే అంత బాగుంది. సో మన బండి వచ్చేసి మనకు వచ్చేసి 2024 మేడ్ అనమాట. సో కోచ్ చాలా బాగుంది. అసలు బయట 110 కొడుతున్నా కూడా 110లో కొడుతున్నట్టు తెలియట్లేదు, అంత స్మూత్ ఉంది రన్ అయితే. లెట్స్ కంటిన్యూ, ఇంకేం జరుగుతుందో చూద్దాం ముందుకెళ్ళగా. చూడండి బండి అయితే ఒక్కటే పొరగండి హుబ్లీ దాటిన తర్వాత. మీరు ఇక్కడ చూడొచ్చు 36 మినిట్స్లో మనోడు 60 కిలోమీటర్స్ కవర్ చేశాడు. దగ్గర యావరేజ్ స్పీడ్ వచ్చేసి 100 km/h అయితే ఉంది. సో ఇదే స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ కొడుతున్నాడు అనమాట. అన్న విషయంలో వీడికి ఇచ్చే ప్రయారిటీ
వేరే లెవెల్ ఉందండి అసలు బండి. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తున్నాను 100%. సూపర్ అన్నేస్తున్నాడు నాకు ఏడైతేడు. సరే పడుకుందామని వెళ్ళి ఆ బెర్త్లో పడుకుంటే ఈ స్పీడ్కి కొంచెం షేక్ అవుతుంది అనమాట బెర్త్. ఆ షేక్ అసలు నిద్ర పడుతుంది, గూస్ బంప్స్ అవుతున్నాయి నాకు. అసలు ఏం కొడుతున్నట్టు చెప్పి మళ్ళీ లెగ్స్పోయి వచ్చి ఇక్కడ డోర్ దగ్గర నుంచి ఉన్నాను నేను. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుందండి. నేనైతే ఇప్పుడు క్రాసింగ్ల కోసము ప్లాట్ఫామ్ స్కిప్పుల కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో రైల్వే అయితే ఇలా ఉంటుంది అనమాట. నైట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఏ క్రాసింగ్ ఎప్పుడు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ స్కిప్ ఎటువైపు వస్తుంది అని చెప్పి ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మన పేరు ట్రైన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు బెలగావి సూపర్ ఫాస్ట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే మనకి ఈ రాణిబెన్నూరు ప్లాట్ఫామ్ స్కిప్ కూడా పడబోతుంది. 2 ఒకేసారి పడతాయా లేదంటే వాడు రాణిబెన్నూరుని ముందుగానే స్కిప్ చేసేసి మనకి నార్మల్ జింగిల్ దొరుకుతాడని చూద్దాం.
మనోడు ఇప్పుడే ఫ్లాట్ 110లో ఒక స్టేషన్ స్కిప్ చేశాడు కదా, అది వచ్చేసి అమరావతి కాలనీ జంక్షన్ స్టేషన్ అండి. బేసిక్గా అది జంక్షన్ స్టేషన్ ఎందుకు అయిందంటే ఈ అమరావతి కాలనీ జంక్షన్ నుంచి డైరెక్ట్ హోస్పేట్కి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక బైపాస్ లైన్ లాగా అనమాట. సో మా యాక్చువల్గా ఈ రూట్లో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే హోస్పేట్కి వెళ్ళాలంటే హుబ్లీ వెళ్ళి హుబ్లీ నుంచి రివర్సల్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అలా కాకుండా ఈ అమరావతి కాలనీ జంక్షన్ నుంచి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా హోస్పేట్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. అయితే అదే గుంతకల్ లైన్లోకి, హుబ్లీ గుంతకల్ లైన్లోకి. సో ఈ జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అని అనుకోవచ్చు. కానీ ఈ రూట్లో తిరిగే ట్రైన్స్ చాలా తక్కువ అనమాట. మహా అయితే 2 ట్రైన్లు తిరుగుతాయి అనుకుంటున్నాను ప్రస్తుతానికి. దాని గురించి ట్రైన్లు అయితే తిరుగుతూ లేదా రూట్లో. కిలోమీటర్లు మన బండి యొక్క రాక్షసత్వం చూసిన తర్వాత మనమైతే ఇప్పుడు దావన్గిరి అనే స్టేషన్కి అయితే వచ్చామండి. మనోడు ఇక్కడికి 15 మినిట్స్ లేట్గా వచ్చాడనమాట. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్. ఈ దావన్గిరి డిపార్ట్ అయిన తర్వాత మనకు మళ్ళీ 140 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది అనమాట అరిసికేరే వరకు. మన బండికి ఇక్కడ 2 నిమిషాలు హాల్ట్ అయిపోయిందని అందుకే చెప్పి మనకు స్టార్ట్ చేశాడనమాట. మన బండి డిపార్ట్ అయిపోతే అయితే రెడీగా ఉంది ఇక్కడి నుంచి. सिटी से रानी बेनूर हवेली मार्ग से जगदलपुर సో మనమైతే ఇప్పుడు ఈ దావన్గిరి అనే స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోయామండి. సో మనకు ఇప్పుడు ఆపోజిట్లో అరే ఏంట్రా మన బాస్ సినిమా ఇక్కడ దావన్గిరిలో. సో మనం ఇప్పుడు ఈ దావన్గిరి స్టేషన్ని డిపార్ట్ అయ్యాం కదా. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరిసికేరి జంక్షన్ అనమాట. 140 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి నాన్ స్టాప్ రన్. మనకు ఆపోజిట్లో బండి వస్తుంది, అది రికార్డ్ చేసి కొంచెం పడుకుంటాను నేను. మేబీ నెక్స్ట్ అయితే తుమ్కూరులో లెగిస్తాను అనుకుంటా. సో తుమ్కూరు నుంచి అయితే మనం కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 5:40 అవుతుందండి. బండి అయితే ఇప్పుడు తుమ్కూరు స్టేషన్కి వచ్చింది. సో నియర్లీ ఒక 19 to 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చిందనమాట. మనం అయితే ఇక్కడికి 542 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. అండ్ అలాగే మనకి స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. 2 మినిట్స్ తర్వాత మన బండి కొంచెం డిపార్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఆగేది వచ్చేసి యశ్వంతపూర్లో. సో ఇక్కడ నుంచి నియర్లీ ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు ఆపోజిట్లో తిరువనంతపురం హుబ్లీ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. సో వాడి జింగ్ అయితే రికార్డ్ చేసుకుందాం. చలి కొంచెం పర్లేదు, ఇక్కడ బాగానే ఉంది. బెంగళూరు వెళ్ళేసరికి అయితే ఇంకా పెరగవచ్చు. సో చూసుకుందాం. మనకైతే ఇప్పుడు తుమ్కూరు నుంచి స్టార్టర్ వచ్చేసిందని మనం డిపార్ట్ అయిపోతున్నాం. రాత్రి మనం దావన్గిరి దాటిన తర్వాత జరిగింది ఏంటంటే, మనం అరిసిగిరి కంటే ముందే ఎక్కడో ఒక చోట అయితే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఒక స్టేషన్ ఎక్కడ ఆగామన్నమాట. అండ్ అలాగే ఆ తర్వాత మనం ఒక బండిని కూడా ఓవర్టేక్ చేసాం. సింధనూరు యశ్వంతపూర్ బండి అయితే ఉందో ఆ బండి వచ్చేసి మనం దారిలో ఒక చోట ఓవర్టేక్ కూడా చేసామన్నమాట. అది మనకు తెలియదు. సో మనం పడుకున్నాం కదా. ఇప్పుడైతే మనం తుమ్కూరు దాటి యశ్వంతపూర్కి వేరే ఉన్నాం.
మన బండిని అయితే ఇప్పుడు ఏదో ఒక ర్యాండమ్ స్టేషన్లో సిగ్నల్ క్లియరెన్స్ లాగా ఆపేశారనమాట. రీజన్ ఏంటంటే మన ముందే గోల్ గుంబజ్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. వాడు మన ముందే ఉన్నాడు. ఆడు ఇంకా ముందుకు వెళ్తే తప్ప మనకైతే క్లియరెన్స్ దొరకదు. బేసిక్గా యశ్వంత్పూర్లో వాడికంటే మనదే ముందు అరైవల్. టెక్నికల్లీ మనం ఓవర్టేక్ కొట్టాలి. సో ఎక్కడన్నా కొడతామేమో చూద్దాం. చిక్కబన్నవరంలో కొట్టే ఛాన్స్ అయితే ఉంది మనకి. ఇప్పుడు ఆపోజిట్లో చూసుకుంటే సౌత్ ఇండియాస్ ఫాస్టెస్ట్ జనశతాబ్ది వస్తుందండి. మనమైతే ఇప్పుడు చిక్కబన్నవరం జంక్షన్ అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం అనమాట. మనమైతే ఇక్కడ ఈ గోల్ గుంబజ్ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేస్తున్నాం. వీడు మనకంటే ముందు ఇప్పుడు హుబ్లీ నుంచి మనకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరాడు. సో ఇన్ని వెంటాడి ఇక్కడ చిక్కబన్నవరాలో ఓవర్టేక్ అయితే కొడుతున్నాం. ఆడొచ్చి నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మన సూపర్ ఫాస్ట్ కేటగిరీ కాబట్టి మనకైతే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి పంపించేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి. వాడు ఈ చిక్కబన్న వరకు వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఆయన అక్కడే లూపీస్ అలా పెట్టేశారు. మనల్ని అయితే మెయిన్ లైన్ మీద పంపిస్తున్నారు అనమాట. ఫైనల్లీ సోర్స్ నుంచి 611 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు నియర్లీ ఒక 10 నిమిషాలు లేటుగా మన డెస్టినేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనోడు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకి వచ్చాడు.
మన ఆవిడ యాక్చువల్గా బిఫోర్ టైమే నడుస్తున్నాడు తుమ్కూరు ముందు వరకు. తుమ్కూరు ముందు ఏమైందంటే కొంచెం టీఎస్ఐ వర్క్స్ అవి జరగడం వల్ల మన బండి అయితే కొంచెం సేపు ఒక చోట ఆపాడు. అక్కడ ఒక 10 నిమిషాలు డిలే యాడ్ అయింది. తర్వాత తుమ్కూరు తర్వాత కూడా మన ముందు గోల్ గుంబాజ్ ఎక్స్ప్రెస్ ఉండిపోవడం వల్ల మనకి క్లియరెన్స్ అది ఫుల్గా దొరకలేదు. అందుకని చెప్పి ఆ డిలే యాడ్ అవుతూ 20 మినిట్స్ 30 మినిట్స్ అలా అవ్వుకుంటూ వచ్చింది. ఇంకా ఆ తర్వాత తుమ్కూరు దాటిన తర్వాత చిక్కబన్నవరం వచ్చే లోపల ట్రాఫిక్ బీభత్సమైన ట్రాఫిక్ ఉంది ఈ రూట్లో. ఇంకైతే క్లియరెన్స్ దొరకలేదు. సో స్లోగా మెల్లమెల్లగా వస్తూ యశ్వంతపూర్కి ఏమో నియర్లీ ఒక 15 మినిట్స్ లేట్గా వచ్చాడు. మధ్యలో స్లాగ్ అది ఉండడం వల్ల అదంతా కవర్ చేసుకుని ఇప్పుడైతే ఇక్కడికి ఒక 10 మినిట్స్ లేట్గా అయితే మన డెస్టినేషన్కి వచ్చాడు అనమాట. ఇప్పుడైతే మన బండి యొక్క టికెట్ ఫేర్స్ గురించి మాట్లాడుకుందామండి. మన బండిలో ఒక ఓవర్ అండ్ ట్రైన్స్ ఉండాల్సిన అన్ని క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏసీ నుంచి 3 టైర్ ఎకానమీ స్లీపర్ వరకు అన్నీ ఉన్నాయి. సో స్లీపర్లో మీరు ట్రావెల్ చేయాలంటే ఏంటో మీకు వచ్చేసి 400 రూపీస్ పడుతుంది అనమాట. అదే 3 టైర్ ఎకానమీలో అయితే నియర్లీ 950 రూపీస్ అయితే పడుతుంది. 3 టైర్ ఏసీలో ఏమో 1040 రూపీస్ ఎంతో పడుతుంది. ఇంకా సెకండ్ ఏసీ వచ్చేసి ఏమో 1400. ఫస్ట్ ఏసీలో మీరు ట్రావెల్ చేయాలంటే 2350 అయితే పడుతుంది అనమాట. ఇంకా అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలంటే మీకు నియర్లీ 250 to 270 రూపీస్ అయితే పడుతుంది. ఇవి మన ట్రైన్ యొక్క టికెట్ ఫేర్స్. అండ్ అలాగే ఇప్పుడు బండి యొక్క రన్ గురించి అయితే మాట్లాడుకుందాం. రన్ మాత్రం ఉందండి. అసలు మనోడు బెళగావిలో స్టార్ట్ అయిన తర్వాత హుబ్లీ వరకు ఏదో కొట్టాడు అనుకున్నాం, కానీ హుబ్లీ నుంచి తుముకూరు వరకు తుక్కు రాగేశాడు అనమాట. 380 కిలోమీటర్లు నియర్లీ ఇరగేసుకుని కొట్టాడు. మనం హుబ్లీ నుంచి దావన్గిరి వరకు చేసాం, కానీ దావన్గిరి తర్వాత తుముకూరు వరకు కొట్టిన స్ట్రెచ్ ఏదైతే ఉందో మనం పడుకున్నాం, నిద్రలో కొట్టాడు. ఎంత నియర్లీ 280 కిలోమీటర్స్ అనుకుంటా. ఆ 280 కిలోమీటర్స్ని ఆల్మోస్ట్ 2.5 అవర్స్లో వచ్చి తీసుకొచ్చాడు అనమాట తుముకూరుకి. ఇంకా తుముకూరు తర్వాత మనకి మధ్యలో ట్రాఫిక్ అది ఎక్కువైపోవడం వల్ల మనకి పెద్దగా క్లియరెన్స్ దొరకలేదు, గట్టిగా ఏం కొట్టలేదు. ఈ తుముకూరు వచ్చే స్ట్రెచ్లో అయితే మనైతే ఒక బండిని ఓవర్టేక్ కూడా కొట్టాడు అనమాట, సింధనూరు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ని. సో ఈ రూట్లో మనకైతే మన బండికి చాలా మంచి ప్రయారిటీ ఇచ్చారనమాట. సో నేను చెప్పాను కదా, ఆబ్వియస్లీ బెళగావి నుంచి బెంగళూరు మధ్య తిరిగే ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పేది. నాన్ ప్రీమియం ట్రైన్స్లో మన వందే భారత్ కాకుండా చూస్తే ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. ఇది 9 hours 30 minutes తీసుకుంటుంది 611 కిలోమీటర్స్కి విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 64 km/h. సో ఈ రూట్లో తిరిగే ఏ ట్రైన్కి అంత యావరేజ్ స్పీడ్ అయితే లేదు. సో ఆ విషయంలో నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. రన్న విషయంలో మాత్రం బండి నీట్నెస్ గురించి కూడా చూసుకుంటే నీట్నెస్ కూడా చాలా బాగుందండి. బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఇదండి విషయం. అయితే నేనైతే ఈ వ్లాగ్ని మన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ స్టేషన్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకేమన్నా వ్లాగ్స్ ట్రైన్ వ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేఎస్ఆర్ బెంగళూరు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.